పెట్రోల్ డీజిల్ ప్రైజెస్కి సంబంధించి 2014లో ఇది దయచేసి ప్రజలు కూడా అందరూ గమనించాలి ఏం జరుగుతుందనేది. 2014లో మోడీ గారు ప్రధానమంత్రి అయిన నాడు అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధర $107 ప్రతి బ్యారెల్, $107 ప్రతి బ్యారెల్ 2014లో. ఆ రోజు లీటర్ పెట్రోల్ ధర భారతదేశంలో $70. ఇప్పుడున్నటువంటి అంతర్జాతీయ మార్కెట్లో అదే ఇంటర్నేషనల్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర కేవలం $65. అంటే 2014లో $107, ఇప్పుడు $65 తగ్గింది. ఈ $65 మీద రష్యా నుంచి మనం ఇంపోర్ట్ చేసుకోవడం ఇంకో $20 తగ్గించి డిస్కౌంట్కి ఇంపోర్ట్ చేసుకున్నాం. అంటే భారతదేశానికి దాదాపు $45 ప్రతి బ్యారెల్ క్రూడ్ ఆయిల్ మనం తెచ్చుకోగలిగినాం. మరి $107 ఉన్నప్పుడు భారతదేశంలో అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్ $70 పెట్రోల్ ఉన్నప్పుడు ఇప్పుడు $45లకు భారతదేశం ఇంపోర్ట్ చేసుకుంటే రష్యన్ క్రూడ్ ఆయిల్ డాలర్తో పోలిస్తే ఇండియాలో పెట్రోల్ ధర మీకు $55 రావాలి కదా, ఇంకా $110 ఎందుకుంది? మీకు 60% ఇంటర్నేషనల్ క్రూడ్ ఆయిల్ ప్రైస్ తగ్గినప్పుడు భారతదేశంలో కూడా అట్లీస్ట్ 50% తగ్గితే మీకు $55 పెట్రోల్ వస్తుంది, $50 డీజిల్ రావాలి దేశ ప్రజలకు. ఎక్కడ పోతుంది సొమ్ము? ఎక్కడ పోతుంది అంటే ప్రైవేట్ రిఫైనరీస్, రిలయన్స్ లాంటి కంపెనీలకు పోతుంది, వాళ్ళ జేబులు నిండుతున్నాయి, ప్రజల జేబులకు చిల్లు పడుతుంది. ఇంకో లెక్క కూడా 2014 నుంచి 2025 వరకు దాదాపు 11 సంవత్సరాలలో ఈ మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు జస్ట్ 3 సంవత్సరాలలోనే 8 లక్షల కోట్లు పెట్రోల్ డీజిల్ ట్యాక్స్ల ద్వారా కేంద్ర ప్రభుత్వం ఆర్జించింది అని చెప్పి నిర్మలా సీతారామన్ గారు చెప్పడం జరిగింది. కేవలం 3 సంవత్సరాలలో లెక్క తీస్తే మొత్తం ఈ 11-12 సంవత్సరాలలో దాదాపు 40 లక్షల కోట్లు సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ ద్వారా, సెస్ల ద్వారా కేంద్ర ప్రభుత్వం ఫ్యూయల్ ప్రైజెస్ మీద సంపాదించిన ట్యాక్స్. 150 కోట్ల జనాభా ఉన్న దేశంలో ఉన్న 30 కోట్ల కుటుంబాలలో 40 లక్షల కోట్లు మీరు వసూలు చేసిరంటే పెట్రోల్ డీజిల్ ప్రైజెస్ మీద ప్రతి కుటుంబం మీద సగటున ఆన్ యావరేజ్ ₹1,30,000 ముక్కు పిండి వాళ్ళ రక్త మాంసాలు పీల్చి వసూలు చేసింది కేంద్ర ప్రభుత్వం. పోనీ ఇప్పటివరకు ఏమైనా రిలీఫ్ ఇచ్చిందా? ఇయ్యదు. మీకు అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ప్రైస్ తగ్గుతాయి, రిలీఫ్ ఉండదు. రష్యా నుంచి $20 తక్కువకి మీరు ఇంపోర్ట్ చేసుకుంటారు భారతదేశానికి, ప్రజలకు మాత్రం ఏమాత్రం రిలీఫ్ ఉండదు. కేవలం బడాబాబులు అదానీలు, అంబానీలు వాళ్ళని పెంచి పోషించి ఇక్కడ ప్రజలను పీడిస్తున్నటువంటి అంశం ప్రతిరోజు ప్రతి మనిషి పెట్రోల్ కానీ డీజిల్ కానీ. ఈరోజు పెట్రోల్ మీకు ₹20 తగ్గినా, డీజిల్ మీద ₹15 తగ్గినా ఎంతో అంత ప్రజల చేతిలో పైసలు ఉంటాయి కదా, తగ్గియచ్చు కదా. 1,50,000 కోట్లు అంబానీలకి దోచిపెట్టాల్సిన అవసరం ఏముంది? ఒకటి. రెండవది, ఈ ప్రభుత్వం కూడా ఇంతకుముందు కూడా నేను చెప్పినట్టు కేవలం పేదలను కొట్టాలి, పెద్దలకు పెట్టాలి అనేది పాలసీ ఉందో మోడీ గారి ప్రభుత్వం ఇవాళ మొదటిది కాదు. మీరు గతంలో కూడా చూడొచ్చు, దాదాపు 16 లక్షల కోట్ల రూపాయలు ఏవైతే కార్పొరేట్లకి మాఫీ చేసిందో వేవ్ ఆఫ్ల రూపకంగా, రైట్ ఆఫ్ల రూపకంగా బ్యాంకులను ఎగ్గొట్టి విల్ఫుల్ డిఫాల్టర్స్ అంటే కట్టగలిగే వాళ్ళ క్షమత ఉన్నా కానీ కట్టకపోకుండా విల్ఫుల్గా డిఫాల్ట్ అయిన వాళ్ళకు కూడా దాదాపు 16 లక్షల కోట్లు భారత ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం ఈ 11 సంవత్సరాలలో మాఫీ చేసింది. రైతులకు మాత్రం ₹1 కూడా మాఫీ చేయదు. అక్కడి మీకు అర్థం కావాలి వీళ్ళ పాలసీ విధానం ఏంది, వీళ్ళ ట్రేడ్ పాలసీ ఏంది, వీళ్ళ అగ్రికల్చర్ పాలసీ ఏంది, ఎవరిని వీళ్ళు అందలాలకు ఎక్కిస్తున్నారు, ఎవరిని పాతాలను తొక్కుతున్నారు అనేది క్లియర్గా కనబడుతుంది. మీకు గుర్తుంటే అందరూ కూడా ఒక 3 సంవత్సరాల క్రితం ఏదైతే అగ్రికల్చరల్ పాలసీ తీసుకొచ్చే ప్రయత్నం చేసిందో మోడీ ప్రభుత్వం, నల్ల చట్టాలను తీసుకొని వచ్చే ప్రయత్నం చేసింది. అందులో కూడా రైతులు యావత్ భారతదేశంలో కదం దొక్కి ఢిల్లీ సరిహద్దుల్లో చలికి వణుకుతూ, వర్షానికి తడుస్తూ, ఎండకెండుతూ ఢిల్లీ సరిహద్దుల్లో కూర్చొని వాళ్ళు దీక్ష చేస్తే అప్పుడు వెనక్కి తగ్గి కేంద్ర ప్రభుత్వం, ఎందుకంటే ఇందులోనే కార్పొరేట్లకే లాభం చేసే పద్ధతి. ఎంతనన్నా మీరు రైతులు పండించే ఉత్పత్తి గోడౌన్లలో ఎంతన్నా మీరు స్టోరేజ్ చేసుకోవచ్చు, కెపాసిటీస్ పెంచుకోవచ్చు. రైతులకు ప్రశ్నించే కోర్టులకు పోయే హక్కు లేకుండా, రైతులకు కనీస మద్దతు ధరత లేకుండా ఏవైతే నల్ల చట్టాలను తీసుకొచ్చారో దానికి వ్యతిరేకంగా రైతాంగం పోరాటం చేసింది. దురదృష్టం ఏంటంటే దాదాపు 750 మంది రైతులు అమరులైనరు ఆ కొట్లాటలో. మీరు ఎక్కడ చూడండి కార్పొరేట్లకే పెద్దపీట వేయడం. అదానికి సంబంధించినటువంటిది కూడా కోల్ మైనింగ్ దాంట్లో ఏదైతే 2 సంవత్సరాల క్రితం కోల్ క్రైసిస్ అనేది మన భారతదేశంలో మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిందో దాదాపు 380 బిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు భారతదేశంకు ఉన్నాయి. 380 బిలియన్ టన్స్ ఆఫ్ కోల్ రిజర్వ్స్ ఆర్ దేర్. దిస్ ఈజ్ అఫీషియల్ రికార్డ్. నేను చెప్పేది
నేను సొంత కవిత్వం కాదు, ఇది ప్రభుత్వం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పబ్లిష్ చేసిన రికార్డ్స్. అంటే దీని ప్రకారం రాబోయే 100-130 సంవత్సరాలకు సరిపోయేంత బొగ్గు నిల్వలు ఈ దేశంలో ఉంటే 2 సంవత్సరాల క్రితం అదానీ గారి ఆస్ట్రేలియా నుంచి కోల్ మైన్ నుంచి ఇంపోర్ట్ చేసుకొని దేశీయంగా డొమెస్టిక్గా కేవలం 5,000 రూపాయలకే టన్ను ఇక్కడ దేశీయ బొగ్గు ఉంటే ఇది కాదని చెప్పి 20,000 రూపాయల టన్నుకి ఇంపోర్ట్ చేసుకొని భారత ప్రభుత్వం ఇక్కడున్న వినియోగదారుల మీద కరెంటు ఛార్జీలు అనుకోండి, ఇతరత్ర ఏదైనా ఛార్జీలు పెంచి టారిఫ్లు పెంచి ఇక్కడ ముక్కుపిండి వసూలు చేసింది. మీరు ఎలక్ట్రిసిటీ బిల్లులు కానివ్వండి, పెట్రోల్ డీజిల్ మీద కలెక్ట్ చేసే ట్యాక్సులు కానీ ఏదైనా చూడండి, దాని వెనకాల కార్పొరేట్లకు పెద్ద ఎత్తున లబ్ధి చేకూరుతుంది. సామాన్య ప్రజలకు వినియోగదారులకు రోజువారీ ఏవైతే వాడకానికి మనకు విద్యుత్ కానివ్వండి, పెట్రోల్ డీజిల్ లాంటివి కానీ పెద్ద ఎత్తున ఇక్కడ జేబులకు చిల్లులు పెడుతున్నారు.